నా లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్న ఫీలింగ్ ఎలా ఉందో ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఉదయం 10 తర్వాత అయితే ఫ్లైట్ ఉంది. మార్నింగ్ టైంలో మా ఊరు నుంచి శంషాబాద్కి ఆ టైంలో చేరుకోవటం కష్టం. అందుకే మేము నైటే బయలుదేరిపోయాము. తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉందాము. నైట్ అయితే వాళ్ళ ఇంట్లోనే స్టే చేసి ఇంకా మార్నింగ్ అయితే ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాము. ఎయిర్పోర్ట్కి ఇంతకు ముందు కూడా వెళ్ళాను. స్కూల్ నుంచి తీసుకెళ్లారు. కానీ ఫ్లైట్ని దూరం నుంచి చూడటమే తప్ప ఇప్పుడు దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయ్యాక సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాస్త టైం ఉంటేను ఖాళీగా కూర్చోకుండా ఎయిర్పోర్ట్ లో చక్కర్లు కొట్టినాం. ఇక ఫైనల్ గా ఫ్లైట్ లో అయితే ఎక్కేసాను. ఫ్లైట్ మూవ్ అవుతుంటే నాకైతే మామూలుగా భయమే లేదబ్బా. రీసెంట్ డేస్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తొస్తున్నాయి. ఎక్కటం ఫస్ట్ టైం కాబట్టి ఫ్లైట్ టేక్ ఆఫ్ టైమ్ లో నా హార్ట్ అయితే లిటరలీ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంది. విండో సీట్ నుంచి ఈ మేఘాలను చూడటం అసలు వావ్ ఎంత బాగుందో, హెవెన్ లాగా అనిపించింది. ఫస్ట్ మనము పూణేలో అయితే ల్యాండ్ అయ్యాము. ఇంకా అక్కడి నుంచి మేము వెళ్లాల్సిన గుజరాత్ కి అయితే వెళ్తున్నాము. ఆయనకైతే ఏ టెన్షన్ లేదు, మంచిగా రీల్స్ చేస్తుండు. ఇక మధ్యాహ్నం కైతే ఎయిర్పోర్ట్ లను ఏదో ఒకటి తినేసినాం. వాటి పేర్లు అయితే మనకు తెలియదు. ఇక అక్కడి నుంచి సూరత్ కి అయితే వచ్చేసినాం. మధ్యాహ్నం భోజనం చేయలేదు కాబట్టి బాగా ఆకలేసింది. హోటల్లోనేమో ఫుడ్ 7 కి స్టార్ట్ అవుతుంది అన్నారు. మా ఆయన అయితే బయటకు బిర్యానీ తీసుకొచ్చిండు. ఇంకా బిర్యానీ తినేసి ఆ తర్వాత ఒక కాఫీ తాగేసి నిజంగా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది.